రోజుకు కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముడైపోతున్నాయి. కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు నకిలీ ముఠా కన్ను ఇప్పుడు పన్నీరుపై పడింది. శాకాహార ప్రియులు పన్నీర్ని ఇష్టంగా తింటారు. ఈ సెంటిమెంట్ను కొన్ని ముఠాలు క్యాష్ చేసుకుంటున్నాయి. హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి కల్తీ పన్నీరు తయారు చేసి హోల్సేల్ వ్యాపారులకు అమ్ముతున్నట్లు హెచ్ఫాస్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఏకకాలంలో దాడులు నిర్వహించి 1000 కేజీల కల్తీ పన్నీర్ను పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ లో కల్తీ పన్నీరు తయారీ ముఠా గుట్టు రట్టయింది. ఏకకాలంలో 45 షాపులు, 8 తయారీ యూనిట్లపై హైదరాబాద్ హెచ్ఫాస్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో 1000 కేజీల కల్తీ పన్నీరు స్వాధీనం చేసుకున్నారు. వెజిటబుల్ ఫ్యాట్స్, నాన్ మిల్క్ పదార్థాలతో తయారైన చీజ్ అనలాగ్ ను పన్నీరు పేరుతో అమ్మకాలు జరుగుతున్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. మార్కెట్లో చాలా మంది కల్తీ వ్యాపారులు అసలు పన్నీర్కు బదులుగా పామాయిల్, స్టార్చ్ లేదా సింథటిక్ పాలు, చీజ్ రసాయనాలను కలిపి కల్తీ పన్నీర్ను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ తో సహా ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొంతమంది ముఠాలుగా ఏర్పడి కల్తీ పన్నీర్ను ఎలాంటి అనుమతులు లేకుండా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ చీజ్ అనలాగ్ పన్నీర్ ఇది మిల్క్ ఫ్యాట్ రిప్లేస్ చేసి వెజిటేబుల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తారు. ఇది మార్కెట్లో తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. సో ఈ చీజ్ అనలాగ్ పన్నీర్ వితౌట్ మిల్క్ ఫ్యాట్, వెజిటేబుల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ సెకండ్ మలై పన్నీర్, ఈ పన్నీర్లో ఓన్లీ మిల్క్ అండ్ మిల్క్ ఫ్యాట్తో ప్రిపేర్ చేస్తున్నారు. సో ఈ బోత్ పన్నీర్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. అది న్యూట్రిషనల్ వాల్యూలో డిఫరెన్స్ ఉంది. చీజ్ అనలాగ్లో కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంది. మలై పన్నీర్లో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంది. ప్రోటీన్ వాల్యూ కూడా మలై పన్నీర్లో ఎక్కువ ఉంది, చీజ్ అనలాగ్లో తక్కువ ఉంది. భారీ మొత్తంలో చీజ్ అనలాగ్ పన్నీర్ను కొనుగోలు చేసి ప్రీమియం పన్నీర్ పేరుతో రీప్యాకింగ్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కల్తీ పన్నీర్ ముఠా వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించే పనిలో పోలీసులున్నారని, దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని హెచ్ ఫాస్ట్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ఏదైనా ఆహార పదార్థాలు కొనుగోలు చేసేటప్పుడు కంపెనీ వివరాలు, ఎక్స్పైరీ డేట్ 1-2 సార్లు చెక్ చేశాకే కొనుగోలు చేయాలి అని అధికారులు సూచిస్తున్నారు.